వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్లో చూద్దాం. జరిగిన చర్చ కూడా ఆ చర్చలో చంద్రబాబు నాయుడు గారు అనుసరించిన తీరును మాట్లాడిన విధానాన్ని కూడా మనం అంతా కూడా చూసాం. ఇక్కడ ఇప్పటికీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి 15 నెలలు దాటింది. 15 నెలలు అయినప్పటికీ ప్రత్యేక హోదా ఇస్తాము అన్న హామీ ఏదైతే ఆ రోజు రాజ్యసభలో అప్పటి ప్రధానమంత్రి అప్పటి ప్రతిపక్షాలు అన్నీ కూడా ఏదైతే హామీలు ఇచ్చారో, సాక్షాత్తుగా ప్రతిపక్షాలు అధికార పక్షం ఇద్దరూ కలిసి హామీలు ఇచ్చిన ప్రత్యేక హోదా హామీకి ఇవాళ గాలి కొదిలేస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. 15 నెలలు అయిపోయిన తర్వాత నేను ఇవాళ ఈ ప్రశ్నలు వేస్తూ ఉన్నా. 15 నెలల తర్వాత నేను ఇవాళ అడుగుతా ఉన్నా, ఇంతవరకు ఏమీ జరగలేదు, ఎప్పటిలోగా చేస్తారు అని అంటే సమాధానం రాలేదు. ఇవాళ అసెంబ్లీలో తీర్మానం మేము గట్టిగా పెట్టాలి అని చెప్పి గట్టిగా పట్టుబడితే తీర్మానం పెట్టేందుకు ముందుకొచ్చారు. తీర్మానానికి బలం రావాలి అని అంటే చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా అడిగాం. తీర్మానానికి బలం రావాలి, కేంద్రం మీద ఒత్తిడి రావాలి అని అంటే కేంద్రంలో ఉన్న మీ మంత్రులను ఉపసంహరించుకుంటేనే తీర్మానానికి బలం వస్తుంది అని. ఒకవేళ ఆ తీర్మానానికి నిజంగా బలం రావాలి అని అంటే మీరు డెడ్ లైన్ ఇవ్వండి. 15 రోజులు, 2 వారాలు లేదా 1 నెల ఒక డెడ్ లైన్ ఇవ్వండి. ఈ డెడ్ లైన్ లోపల ప్రత్యేక హోదా అన్నది కేంద్ర ప్రభుత్వం ఇవ్వకపోతే కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేందుకు ఖచ్చితంగా 4 అడుగులు ముందుకేస్తాం, ఖచ్చితంగా మంత్రులను ఉపసంహరించుకుంటాం కేంద్రం నుంచి అని చెప్పి గట్టిగా చెప్పండి అని చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీశాం. ఈరోజు ఎన్ని రోజులు ఈ సాగదీత, రకరకాల కన్ఫ్యూజింగ్ స్టేట్మెంట్స్ మీరు ఇస్తూ ఉన్నారు. ఢిల్లీలో మీరు పోతే ఢిల్లీలో ఒక మాదిరిగా మాట్లాడతారు, మళ్ళీ ఆంధ్ర రాష్ట్రానికి తిరిగి వస్తే విజయవాడలో మళ్ళీ వేరే రకంగా మీరు మాట్లాడతారు. ఒక్కొక్క మంత్రి ఒక్కొక్క మాదిరిగా మాట్లాడతారు. మీ మాటల వల్ల ఇవాళ కన్ఫ్యూజన్ క్రియేట్ అయ్యి ఉద్యోగాలు రావేమో అని భయభ్రాంతులకు చెంది ఇవాళ చనిపోయిన పరిస్థితులు 5 మంది కనిపించారు. 2 గుండాగి చనిపోయారు, 3 ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి, 5 మంది ఆత్మహత్య చేసుకునేదానికి ప్రయత్నం చేసి హాస్పిటళ్ళల్లో ఉన్న పరిస్థితులు. ఒక్కరికి కూడా దమ్మిడి సహాయం చేయలేదు. కనీసం వాళ్ళ పేర్లతో సంతాప తీర్మానం కూడా పెట్టేదానికి వీళ్ళకి మనసు రాలేదు. సంతాప తీర్మానం పెట్టారు, కనీసం వాళ్ళ పేర్లు కూడా చెప్పడానికి వీళ్ళు ఎవరికి కూడా కనీసం వాళ్ళ పేర్లు కూడా చెప్పలేదు అని అంటే వాళ్ళ మీద వీళ్ళు చూపించిన ప్రేమ ఏమిటో అర్థమవుతుంది. ఆ కుటుంబాలు చేసిన త్యాగానికి ఇంతవరకు వాళ్ళకు దమ్మిడి రూపాయి కూడా ఇవ్వలేదంటే ఎంత అన్యాయంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుందని చెప్పడానికి వేరే నిదర్శనం లేదు. మేమైతే గట్టిగా ఈరోజు నిలదీస్తూ చంద్రబాబు నాయుడు గారిని అడిగాం, ఎప్పటిదాకా ఇది, ఎప్పటిలోగా ఇది అని చెప్పి. చంద్రబాబు నాయుడు గారి నోట్లో నుంచి మాటలు రాలా. ఇప్పటికే ఈ ప్రత్యేక హోదా అన్న అంశం మీద మంగళగిరిలో నిరాహార దీక్ష చేశాం 2 రోజుల పాటు. దాని తర్వాత ఢిల్లీకి వెళ్ళాం. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు అందరూ కలిసి అక్కడికి వెళ్ళి 2 ట్రైన్లతో అక్కడికి వెళ్ళి కార్యకర్తలు అందరూ ప్రత్యేక హోదా కోసం పోరాటం చేసే వాళ్ళందరూ అక్కడికి వెళ్ళి ధర్నాలు చేశాం, బంద్ చేశాం. కమ్యూనిస్టులు ఒకసారి బంద్కు పిలుపునిచ్చినారు, ఒకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బంద్కు పిలుపునిచ్చింది. ఇవాళ అసెంబ్లీలో కూడా గట్టిగా నిలదీస్తూ చంద్రబాబు నాయుడు గారిని అడిగాం. ప్రశ్నల్లో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఆన్సర్స్లో ఇచ్చిన ఉత్తరాలు ఎక్కడా కూడా సిన్సియారిటీ కూడా కనిపించలేదు. పైగా బీజేపీ సభ్యులు అక్కడే ఉండి మాట్లాడుతూ ఒక కోర్టు కేసు తెగాలంటేనే ఎన్నో సంవత్సరాలు పడుతుంది, ప్రత్యేక హోదా అలాంటి అంశం తెగాలంటే ఎన్ని రోజులు పడుతుందో అని అంటారు. నాకు నిజంగా ఆశ్చర్యం అనిపించింది. ప్రధానమంత్రి, కేంద్ర క్యాబినెట్ తీసుకునే నిర్ణయం ఈ ప్రత్యేక హోదా. కారణం ప్రధానమంత్రి క్యాబినెట్కు హెడ్, ప్రధానమంత్రి నీతి ఆయోగ్కు హెడ్,
ప్రధానమంత్రి ఒకవేళ ప్లానింగ్ కమిషన్ ఉంటే దానికి ఆయనే హెడ్, ప్రధానమంత్రి నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ అంటూ ఉంటే దానికి కూడా ఆయనే హెడ్. మరి అన్నిటికీ ప్రధానమంత్రి హెడ్ ఉన్నప్పుడు ఒక నిర్ణయం తీసుకునేదానికి, ఒక ఎగ్జిక్యూటివ్ డెసిషన్ తీసుకునేదానికి ఇప్పటికే ఆలస్యమైంది. ఇంకా ఎన్ని రోజులు పడుతుందనంటే ఎవరి నోట్లో నుంచి కూడా సమాధానాలు రాలేదు. ఈ ఒత్తిడి పెట్టే కార్యక్రమం ఇంకా తీవ్ర రూపం చేయాలి. దీంట్లో అందరం కలిసికట్టుగా కూడా ఒకటి కావాలి. దీంట్లో భాగంగా ఈ ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమంలో భాగంగా ఇవాళ జరిగిన ఈ అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి సంతృప్తికరమైన సమాధానాలు రాలేదు కాబట్టి, అసెంబ్లీలో జరిగిన డిబేట్లో సంతృప్తికరమైన సమాధానాలు రాలేదు కాబట్టి ఈరోజు 1వ తారీఖున 15వ తారీఖున సెప్టెంబర్ 15వ తారీఖున అంటే ఈ రోజు నుంచి 15 రోజులు టైం ఇస్తున్నాం. 15వ తారీఖున నిరవధిక నిరాహార దీక్ష నేను గుంటూరులో చేస్తానని చెప్పి ఈ ప్రత్యేక హోదా కోసం గట్టిగా చెప్తా ఉన్నా వీళ్ళందరికీ కూడా. 15వ తేదీ లోపు వీళ్ళంతా కూడా మేము చేసిన బంద్ను చూపించి, అసెంబ్లీలో జరిగిన తీరును చూపించి, రాష్ట్ర ప్రజలు ఎంతగా దీనికోసం అలమటిస్తున్నారో అన్నది నచ్చజెప్పి, మేము 15వ తేదీ నుంచి చేయబోయే నిరవధిక నిరాహార దీక్ష ఏదైతే నేను చేయబోతున్నానో దాన్ని కూడా చూపించి ప్రత్యేక హోదా కోసం గట్టిగా పట్టుబట్టమని చెప్పి నేను చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు గట్టిగా దీన్ని చూపించి కేంద్రం మీద ఒత్తిడి తీసుకొని వచ్చి ఖచ్చితంగా ఇది సాధించేట్టుగా చెయ్యాలి. చేయకపోతే చంద్రబాబు నాయుడు గారి మెడలు వంచైనా సరే ఇది సాధిస్తామని చెప్పి మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు మారాలి. కేంద్రం మీద ఒత్తిడి తీసుకొని రావాలి అని అంటే ఒత్తిడి సిన్సియర్గా తీసుకొని వస్తేనే ఆ ఒత్తిడి వస్తుందన్న సంగతి చంద్రబాబు నాయుడు గారు మర్చిపోకూడదు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఓటు కోసం కోట్లు లంచాల డబ్బును సంపాదించి ఆ లంచాల డబ్బును విచ్చలవిడిగా ఖర్చు చేస్తూ ఆ బ్లాక్ మనీతో వీడియో టేపులు, ఆడియో టేపులతో దొరికిపోయిన పరిస్థితుల్లో ఇవాళ ఆ కేసుల నుంచి తాను బయటపడేందుకు రాష్ట్రాన్ని ఇవాళ పణంగా పెట్టి తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో ప్రవర్తించిన తీరు కూడా నిజంగా ప్రత్యేక హోదా మీద వీళ్ళకు సిన్సియారిటీ లేదు అన్నది రుజువు అయ్యేట్టుగా మళ్ళీ ప్రవర్తించారు. అందుకనే 15వ తారీఖున నిరవధిక నిరాహార దీక్ష గుంటూరులో చేపడతాం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ ఒత్తిడి కూడా తీసుకొచ్చే కార్యక్రమం కూడా చేస్తాం. థ్యాంక్ యూ. అందరం కలిసాల తల్లి, అందరం కలవాలి, పోరాటం అన్నది చేయాలి. ఇదొక జగన్ దలుచుకుంటేనే అవుతుంది అన్నది అనుకోవడం మూర్ఖత్వం. జగన్ ప్రతిపక్షంలో ఉన్నాడు, అయినా సిన్సియర్గా చేయాల్సింది చేయాలి. అందరం కలసాలి. అన్ని రకాల సహాయాలు మీడియా దగ్గర నుంచి ఎవరైతే దీనికోసం ఆరాటపడుతున్నారో వాళ్ళందరూ, రాష్ట్ర ప్రజలు మరీ ముఖ్యంగా అందరం కలిసికట్టుగా ఒకటై సాధించాలి. మళ్ళీ ఒకటి చెప్తా ఉన్నా, ప్రత్యేక హోదా అంటూ వస్తే జరగబోయే మేలు అన్నది నేను ఇప్పటికీ 2-3 సార్లు చెప్పాను. ఈరోజు అసెంబ్లీలో కూడా చాలా డీటెయిల్డ్గా కూడా చెప్పాను. డీటెయిల్డ్గా నేను అసెంబ్లీలో చెప్పింది దయ ఉంచి మీ అందరితో కూడా నేను చేతులు జోడించి వేడుకుంటా ఉన్నాను. వాళ్ళు నన్ను ఏదైతే అంతరాయాలు కలిగించారో ఆ అంతరాయాలు కలిగించింది తీసేస్తే నా స్పీచ్ పెద్ద ఎక్కువసేపు ఆ స్పీచ్ ఉండదు. బహుశా 45 నిమిషాల కన్నా ఎక్కువ ఉండదు ఆ స్పీచ్. వీళ్ళ అంతరాయాలన్నీ కూడా తీసేస్తే ఆ స్పీచ్ను టెలికాస్ట్ చేయండి. ప్రత్యేక హోదా వల్ల జరిగే మేలేమిటి అన్నది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఇప్పటికే తెలుసు. ఇప్పటికే నేనే 2-3 సార్లు చెప్పాను. అసెంబ్లీలో కూడా సుదీర్ఘంగా మళ్ళీ చెప్పాను. మళ్ళీ ఆ సుదీర్ఘంగా నేను చెప్పిన ప్రసంగం మళ్ళీ చూసి ఆంధ్ర రాష్ట్రానికి ఇది ఎంత అవసరమో అందరం కలిసికట్టుగా దీనికోసం పోరాటం చేస్తేనే జరుగుతుందని మర్చిపోకుండా అందరం కలిసికట్టుగా చేద్దాం. మా పార్టీ అంతా ఉంటుంది సార్. గంగాధర్ బాబు, చేయాల్సినవి అన్నీ చేయాలి బాబు. ఒత్తిడి తీసుకొని రావాలి. ది బిగ్గెస్ట్ ఒత్తిడి ఎప్పుడు వస్తుంది అని అంటే చంద్రబాబు నాయుడు గారు
టైం లైన్ పెట్టి నా మంత్రులు నేను ఉపసంహరించుకుంటాను అని అంటేనే బిగ్గెస్ట్ ఒత్తిడి వస్తుంది. ఆ బిగ్గెస్ట్ ఒత్తిడి చంద్రబాబు నాయుడు గారి మీదకి రావాలి అని అంటే చంద్రబాబు నాయుడు గారి మెడలు వంచే కార్యక్రమాలు ఇక్కడ జరగాలి. చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా అందుకే నిలదీసే కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. గట్టిగా ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. నువ్వు నేను అందరం రాష్ట్ర ప్రజలు అందరం కలిసి గట్టిగా ఒక్కటై రకరకాల పద్ధతుల్లో చంద్రబాబు నాయుడు గారి మీద ఒత్తిడి తీసుకొని వస్తే చంద్రబాబు నాయుడు గారు తన మంత్రులను ఉపసంహరించుకుంటాను అని చెప్తే న్యాచురల్గానే అక్కడ వాళ్ళ కదలిక అనేది వస్తుంది. న్యాచురల్గానే మనకు రావాల్సిన మంచి అనేది జరుగుతుంది. ఈ కార్యక్రమం అనేది జరగాల్సిన అవసరం ఉంది. జరిగితేనే రాష్ట్రానికి మంచి జరుగుతుందని అందరం నమ్ముతున్నాం. దాన్ని గట్టిగా సాధించేందుకు అందరం కలిసి గట్టిగా కృషి చేద్దాం. ఇంకా లాస్ట్ 2 ఇద్దరిని మెడలు వంచాలి సార్. ఇద్దరు మెడలు వంచే కార్యక్రమం ఖచ్చితంగా జరగాల. జరిగితేనే ఇది సాధ్యమవుతుంది. అల్టిమేట్గా ఇచ్చేది కేంద్రం. వాళ్ళు ఎందుకు ఇవ్వడం లేదనంటే చంద్రబాబు నాయుడు గారు అడిగే పద్ధతులు అడగలేకున్నాడు కాబట్టి ఇవ్వడం లేదు. ముఖ్యమంత్రిగా ఉన్నోడే కేసుల్లో నుంచి బయటపడేందుకు ఎక్కువ ధ్యాస పెడుతున్నాడు తప్ప ప్రత్యేక హోదా గురించి అడగని పరిస్థితి వాళ్ళకి అనిపిస్తూ ఉంది. అందుకనే వాళ్ళు లైట్గా తీసుకున్నారు. చివరకు నష్టపోయేది మన రాష్ట్రం. ఇది ఇలాగే ఇడిచిపెట్టినాము అని అంటే ఒక ప్రధానమంత్రిగా ఉన్న వ్యక్తి పార్లమెంట్లో ఇచ్చిన మాట ప్రతిపక్షాలన్నీ దానికి మద్దతు తెలిపి రాష్ట్రాన్ని విభజించిన పరిస్థితుల్లో ఆ మాటకు వాల్యూ లేకుండా పోయే పరిస్థితి వస్తుంది.